అందరికి నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు కరెంట్ అప్డేట్ చూస్తే మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన గతంలో వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే క్విడ్ ప్రోకో కేసుల్లో రకరకాల కేసుల్లో ఇరుక్కున్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన పైన 11 సిబిఐ కేసులు ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. దాంతోపాటు 43,000 కోట్లు సిబిఐ కోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆస్తులను జప్తు చేసిన విషయం కూడా తెలిసిందే. దాని పూర్వాపరాల్లోకి వెళ్ళి చూస్తే అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దేశ స్థాయిలో ఒక ఎనలేని ఫైట్ ఇచ్చాడు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం. దేశంలో పెద్ద పెద్ద నాయకులందరికీ బీఎస్పీ కావచ్చు, అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ కావచ్చు, అదేవిధంగా మమతా బెనర్జీ గారి పార్టీ కావచ్చు, ఒరిస్సాలోని బిజు పట్నాయక్ గారు కావచ్చు, దేశంలోని పెద్ద పెద్ద పార్టీలు, అదేవిధంగా శరద్ పవార్ దగ్గరికి కావచ్చు, అందరి దగ్గరికి పోయి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన యొక్క అవినీతి చరిత్ర ఇంతింత లావు పుస్తకాల్లో అందరికీ పంచి వదిలినారు. ఎర్రనాయుడు గారు, అదేవిధంగా టీడీపీలోని అప్పటి కీలక నాయకులందరూ విత్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అఫిడవిట్స్ రూపంలో, ఒక బుక్లెట్ రూపంలో దేశంలో అందరి నాయకులకి ఇవ్వడం అంటూ జరిగింది. అయితే రాజశేఖర రెడ్డి గారు అటు ఎన్నో చూశారు. అది పెద్ద విషయం కాదనుకున్నాడు ఏమో. ఆ రాజశేఖర రెడ్డి గారి ధైర్యాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి ఇంకొంచెం పేటర్ అయిపోయినాడు. క్విడ్ ప్రోకోలో ఎక్స్పర్ట్ అయిపోయినాడు. అదేవిధంగా ఆ ఎక్స్పర్టైజేషన్ కాస్త కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండగా ఆయన ఆటోమేటిక్గా 16 నెలలు జైలుకి పోవాల్సి వచ్చింది. పోతా ఉండేవాడు ఊరుకోకుండా ఆ యొక్క ఐఏఎస్ అధికారులు, పాపం ఆడబిడ్డ ఐఏఎస్ అధికారి కలెక్టర్ అయినటువంటి శ్రీలక్ష్మి గారిని, అదేవిధంగా వ్యాపారస్తులు నిమ్మగడ్డ ప్రసాద్ గారిని, వీళ్ళందరినీ జైలుకి ఎత్తకపోయినాడు. వాళ్ళ బాధలో పడి నరకయాతన అనుభవించి జైలు నుంచి అయితే రిలీజ్ అయినారు. ఈ 11 సిబిఐ కేసుల్లో A1 జగన్మోహన్ రెడ్డి. అయితే ఆయన ఎప్పుడైతే 16 నెలల తర్వాత జైలు నుంచి రిలీజ్ అయినాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జైలు మొహం చూసినోడు కాదు, కోర్టు మెట్లు ఎక్కినోడు కాదు. మన దేశ చరిత్రలో ఎంత తోడుకైనా ఇది సాధ్యమవుతుందా అంటే సాధ్యమే కాదు. అసలు ఎవడుకు అంత సీన్ ఉండేవాడు మన దేశంలోనే లేడు. అంత ధైర్యము, అంత తెలివితేటలు ఆ యొక్క ఆర్థిక ఉగ్రవాది మన రాష్ట్రంలో ఉన్నందుకు నేనైతే గర్వపడుతున్నాను. ఎందుకు? దట్స్ మాస్టర్ మైండ్. మన ఆంధ్ర రాష్ట్రం ఇట్లా టోల్ని ప్రొడ్యూస్ చేస్తున్నందుకు మనం గర్వపడాల్సిన విషయమే వాస్తవంగా. ఇప్పుడు డిసెంబర్ 2వ తారీఖున ఈ యొక్క సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఒరే నాయన 10 సంవత్సరాల నుంచి ఆయన జైలు మొహం చూడలేదు, అదేవిధంగా కోర్టు మెట్లు ఎక్కలేదు. అసలు 11 సిబిఐ కేసులు అసలు ఆర్థిక నేరం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అసలు ఈయన కేసులో ఏం జరుగుతుంది, ఈ 10 ఏళ్ళు ఎందుకు గ్యాప్ వచ్చిందని సుప్రీంకోర్టు సిబిఐని అడిగింది. అప్పుడు సిబిఐ ఏం చేసిందంటే, ఈ 10 రోజులు గ్యాప్ తీసుకొని నిన్న అనగా దాదాపు 12వ తారీఖున అఫిడవిట్ రూపంలో క్లియర్ కట్గా 25 పేజీలతో కూడిన అఫిడవిట్ని సుప్రీంకోర్టుకి అందజేసింది. అఫిడవిట్లో నివ్వెరబోయే విషయాలు వెల్లబుచ్చింది ఈ సిబిఐ కోర్టు. వాళ్ళు కేవలం ఏం చేశారో వాళ్ళ తప్పు వాళ్ళ పైన పెట్టుకోకుండా ఏది జగన్మోహన్ రెడ్డి ఇందుకు రాలేదు అందుకు రాలేదు ఈ కారణాలు కూడా చెప్పలేక మొహమాటంగా పైన ఉండేటి చిన్న స్లాంగ్లో చిన్న లాంగ్వేజ్లో చెప్పారు. 25 పేజీలో వచ్చింది. 25 పేజీల్లో ఏమున్నాయంటే, జగన్మోహన్ రెడ్డి వారం ప్రతి శుక్రవారం ఈ 10 ఏళ్ళ నుంచి కోర్టు మెట్లు ఎక్కాలా, కోర్టుకు అటెండ్ అవ్వాల్సిందే. కానీ అటెండ్ కాల. ఎందుకంటే నాకు కడుపు నొప్పి, ఈ ముక్కు అదురుతుంది, ఎడంకన్ను అదురుతుంది, ఈరోజు ఎందుకో నాకు పలానా చోట మీటింగ్ ఉండాలి, ఇట్లాంటివన్నీ కారణాలు చెప్తున్నాడంట. ఇదే విధంగా శుక్రవారం అంటూ రాలా, ప్రతి 3 నెలలకు ఒకసారి అటెండ్ అవ్వాలా, ఇట్లాంటివన్నీ ఏ యొక్క మన దేశ చరిత్రలో చూసినట్లయితే ఏ ఒక్కరికి సాధ్యం కాని విషయం. అదేవిధంగా ఈ యొక్క కేసులో సూక్ష్మంగా చూస్తే 861 మంది సాక్షులు ఉన్నారు. ఈ 11 సిబిఐ కేసుల్లో 861 మంది సాక్షులు. ఇది కేవలం 43,000 కోట్లు విత్ క్లియర్ ప్రూఫ్స్తో పట్టుబడిన అవినీతి సొమ్ము, జప్తు చేసిన సొమ్ము. కానీ అప్పుడు తెలుగుదేశం వాళ్ళు, ప్రతిపక్ష నాయకులు వాళ్ళందరూ చెప్పిందంటే 1,00,000 కోట్లు అవినీతి జరిగింది, 1,00,000 కోట్లు వీళ్ళు మెక్కేశారు అని చెప్పినారు. అంటే మీకు డాక్యుమెంట్ రూపంలో 43,000 కోట్లు ఉంటే విత్ అన్ఆథరైజ్డ్ డాక్యుమెంట్స్లో ఆటోమేటిక్గా 1,00,000 కోట్లు టచ్ అయింటుంది. దాంట్లో ఏమాత్రం అబద్ధం లేదు. అప్పట్లో మనం ఒక సినిమాలో చూసింటాం. ఆ సినిమాలో హీరో రానా, అదే సినిమాలో కమెడియన్గా ఉన్నటువంటి పోసాన కృష్ణమూర్తి 1,00,000 కోట్ల సార్, 1,00,000 కోట్ల అని ఆయన ఒక ఆశ్చర్య చెప్తుడు అవుతాడనమాట. అది బాగా ఫేమస్ అయిపోయింది 1,00,000 కోట్లు అనేది. అది అక్షరాల నిజం. సో 861 మంది సాక్షులు లేనిది. అదేవిధంగా
వాయిదాలు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న వాయిదాలు అంటే శుక్రవారం పాటు అటెండ్ అవ్వకుండా ఇట్లాంటి వాయిదాలు వేల కొద్ది వాయిదాలు ఉన్నాయంట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క కేసుకి ఆవరేజ్గా 300 నుంచి 350 వాయిదాలు తీసుకున్నాడు. 350 వాయిదాలు తీసుకున్నాడు అనుకుందాం. 11 కేసులు కాదు 10 కేసులు తీసుకున్న 10 కేసులే ఉన్నాయి సిబిఐ కేసులు అనుకుంటే 3500 వాయిదాలు తీసుకున్నాడు ఈ 10 ఏళ్లలో. ఆ రకాన్ని మనం చూసినట్లయితే నరేంద్ర మోడీకి కూడా అంతుపట్టని, నరేంద్ర మోడీ గారికి కూడా సాధ్యంగానంత నెట్వర్క్ మన ఇండియాలో మన ఆంధ్రుడు, మన తెలుగు బిడ్డ అయినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు బిల్డ్ చేస్తున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి అంటూ లేదు. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ సుప్రీంకోర్టు, ఈ సిబిఐ కోర్టు చిన్న మనుషులు ఉంటారు, వాళ్ళ స్థాయి తక్కువ, ఏదో పెట్టి కేసు లేదా వీడినోడు ఏదో తిట్టాడనో ఎమోషన్లో తిట్టుకుంటారు. దాన్ని బూచిగా చూపించి వాళ్ళ దగ్గర పోలీసు వాళ్ళు ఆ డబ్బులు ఈ డబ్బులు లాక్కొని అది కోర్టు వరకు పోయి ఆ కోర్టులో పంచాయతీలు సరిపోయి వీళ్ళు తల బొప్పిగట్టేట్టుగా తిరుగుతూనే ఉంటారు. వీళ్లకు వర్తించే చట్టము ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వర్తించట్లేదు? ఈ 10 ఏళ్లలో సరే ఈ సిబిఐ కేసు, ఈ 11 కేసులు అన్ని కేసులు ఫ్రీగానే ఉన్నాయి, కనీసం ఒక్క కేసు కూడా ఒక తీవ్రత అనేది ఉండదా? ఒక్క కేసులో కూడా ఆయన అరెస్ట్ కాడా? ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బయట స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే మన రాష్ట్రంలో అనేక మంది ఇన్స్పైర్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి లాగానే ఆర్థిక నేరగాళ్ళు అయ్యి మన దేశాన్ని ఉద్ధరిస్తారని నేను చెప్పగలను. ఇది ఇవాళ ముఖ్యమైన విషయం. మరో విషయంతో మరోసారి మేము ముందుకు వస్తాను. ధన్యవాదాలు.